అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మన తండ్రి అయిన దేవుడు అదృశ్య దేవుడు. ఎందుకంటే ఆయనను చూచి బ్రతుకుగల మానవుడు ఎవరునూ లేరు. అందుకే ఆయన కుమారుడు తప్ప ఆయనను చూచిన వారెవరూ ఈ లోకములో లేరు. మోషే భక్తుడు కూడా ఆయన వెనుక పార్శ్వమును మాత్రమే చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ అదృశ్య దేవుని స్వరూపమే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. యుగ యుగములకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈయన సర్వసృష్టిని కలుగజేసి ఆదియు అంతము లేని వాడై ఉండి యుగ యుగములు జీవించుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభువు నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడని ఫిలిప్పు భక్తునితో చెప్పారు. అందుచేత యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని చూడగలుగుతాం, ఆరాధించగలుగుతాం, ఆయన సన్నిధికి చేరగలుగుతాము. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనము దేవుని వేడుకుందాము. ప్రభువా, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక మా కొరకు ఈ లోకమునకు వచ్చినందుకు మీకు వందనములు. మీ యందు విశ్వాసముంచడం ద్వారా తండ్రి అయిన దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించినట్లును ఆయన దర్శనమును పొందినట్లును అనుగ్రహించమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.